వెల్కమ్ టు మై ఛానల్. హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటా. మేమైతే చాలా బాగున్నాము. దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ ఆల్ అబౌట్ ట్రావెల్ అండ్ డే 1 ఇన్ గోవా. నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ అయినా నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అండ్ చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేశారు కదా, థ్యాంక్ యూ. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, మేము 26th నవంబర్ మార్నింగ్ 7:30కి అయితే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. 10:40కి మాకు ఫ్లైట్ ఉంది. సో 26th నవంబర్ అంటే శ్రీమాన్ బర్త్డే. సో దిస్ ఈజ్ హిస్ సెకండ్ బర్త్డే. సో ఈసారి అయితే వాడిని ట్రిప్కి తీసుకెళ్తున్నాము. ఐ నో వాడికి అంత గుర్తుండదు, బట్ స్టిల్ వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ మెమరబుల్. ఇంకా హిమాంష్కి కూడా ఫ్లైట్ అన్న, శ్రీమాన్కి కూడా ఇప్పుడు ఫ్లైట్ అంటే తెలుస్తుంది. ఫ్లైట్ అంటే ఎలా పోతుంది అంటే ఇప్పుడు చెప్తున్నాడు. మేము ట్రావెల్ చేయడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే చూస్ చేసుకున్నాము మా టైమింగ్స్ని బట్టి. ఇంకా మనం ముందే వెబ్ చెక్ ఇన్ చేసుకుంటే ఎయిర్పోర్ట్కి టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇంకా బోర్డింగ్ పాస్ అయితే తీసుకొని మేము లగేజ్ చెక్ ఇన్ చేసేసి ఫ్లైట్ అయితే బోర్డ్ అయ్యాము. మేము జనరల్గా డివోషనల్ ట్రిప్స్కి వెళ్ళాము, అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాము ప్రతిసారి కూడా. ఇదే ఫర్ ద ఫస్ట్ టైం మేము నలుగురమే ట్రావెల్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ వెరీ స్పెషల్ ట్రిప్ అండ్ వెరీ మెమొరబుల్ వన్ కూడా. 2 years అబోవ్ ఉన్న వాళ్ళకి టికెట్ తీసుకుంటారు. సో శ్రీమాన్కి కూడా ఒక సీట్ ఇచ్చారు, కానీ యూజ్ చేసుకోలేదు. ఇద్దరు విండో సీట్ కోసమే కొట్లాడుతున్నారు. ఇంకా హిమాంష్ అయితే మస్తు ఎగ్జైటెడ్గా ఉండే, ఇంకా ఫ్లైట్ ఎలా టేక్ ఆఫ్ అవుతుంది అన్నీ చూడాలనేసి. నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా త్రూ అవుట్ ద జర్నీ కూడా విండో బయటికే చూస్తూనే ఉంటాను. సో దట్ ఇల్లులు ఎంత చిన్న చిన్నగా అవుతున్నాయి మనం పైకి వెళ్ళే కొద్దీ అని చూస్తుంటాను. అండ్ రివర్స్ ఎక్కడున్నాయి, ఇంకా ఆబ్జెక్ట్స్ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి అని, ఇంకా క్లౌడ్స్ని చూస్తూ ఆ ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా మా శ్రీమాన్ అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందంటే నడుస్తూ అంటుండు ఫ్లైట్లో. సో వాడినైతే గట్టిగా పట్టుకొని కూర్చున్నాము. ఇంకా మేము అలా ఇలా కంఫర్ట్ అయ్యే వరకు గోవా అయితే వచ్చేసాము. సో గోవా రాగానే ఇంకా ఆ వెకేషన్ మోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఇంకా ఎగ్జైటెడ్గా ఉండే మేమైతే ఈ ట్రిప్ కోసంకి. ముందు రోజు వరకు కూడా శ్రీమాన్కి కోల్డ్ అండ్ రన్నీ నోస్ ఉండే. సో ఎంత ఇబ్బంది పెడతాడో అని అనుకున్నాము, బట్ త్రూ అవుట్ ద ట్రిప్ హీ వాజ్ వెరీ ఫైన్ అండ్ కంఫర్టబుల్. సో ఏం ఇబ్బంది కాలేదు. అండ్ గోవాలో అంత చల్లగా కూడా ఏం లేదు, హ్యూమిడిటీ ఉంటుంది కదా. సో కిడ్స్ విల్ బీ ఫైన్. బ్యాగేజ్ కౌంటర్ దగ్గర బ్యాగ్స్ అయితే రిసీవ్ చేసుకొని క్యాబ్ అయితే బుక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. మనకి గోవాలో ఊబర్, ఓలా ఆర్ ర్యాపిడో లాంటి సర్వీసెస్ ఉండవు. వీ షుడ్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ దేర్ క్యాబ్స్. సో నేనేం చేశాను అంటే మేక్ మై ట్రిప్లో ఒకసారి చెక్ చేశాను ప్రైజింగ్ ఎంత చూపిస్తుంది మా రిసార్ట్కి అని. సో దాన్ని బట్టి వాళ్ళతో అయితే మాట్లాడుకొని ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము. మేము దిగింది మోపా ఎయిర్పోర్ట్లో, అంటే మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మా రిసార్ట్ ఉంది నార్త్ సైడ్. సో ఆల్మోస్ట్ 1.5 hour టైం పట్టింది రిసార్ట్కి వెళ్ళడానికి అయితే. నాకైతే గోవాలో టూరిస్టులకి క్యాబ్ ఛార్జెస్ కొంచెం ఎక్స్పెన్సివే అనిపించాయి. మనం కొంచెం చూసి బార్గెన్ చేసి తీసుకోవాలి క్యాబ్స్ అయితే. ఇంకా ఫైనల్లీ వీఆర్ ఎట్ ద రిసార్ట్. ఇది వచ్చేసి క్లబ్ మహేంద్ర వార్కా రిసార్ట్. ఈ రిసార్ట్ నార్త్ గోవాలో ఉంటుంది అండ్ ఇది ఓన్లీ క్లబ్ మహేంద్ర మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. మేము యాజ్ ఎ గెస్ట్ వెళ్ళాము. సో దే వెల్కమ్డ్ అస్ వెరీ నైస్లీ అండ్ బొట్టుతో ట్రెడిషనల్గా వెల్కమ్ చేశారు అండ్ వెల్కమ్ జ్యూస్తో అలా వెల్కమ్ చేసి రూమ్ అలొకేషన్ అండ్ ఫార్మాలిటీ కోసం అయితే ఒక 50 minutes వెయిట్ చేయమన్నారు. ఈ లోపు మేము రిసెప్షన్ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ ఒక పర్సన్ అయితే సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు. లిజన్ టు హిమ్. Happy birthday to you. May the good Lord bless you. You have many more. Happy birthday, happy birthday, happy birthday to Shriman. Welcome, welcome, welcome to Goa. Welcome to Varka. Welcome to Club Mahindra. Welcome, welcome. It's a happy, happy, happy birthday. May you live to be 103. It's a happy, happy, happy birthday. A happy, happy birthday to you. Yeah, that was Asu, one of the staff members of Club Mahindra Varka. Such a lovely moment. అబ్బా ఏమన్నా పాడాడా. నాకైతే ఆ బర్త్డే సాంగ్ కానీ ఇంకా వెల్కమ్ సాంగ్ కానీ చాలా బాగా నచ్చింది. ఫుల్ జాయ్తో హ్యాపీతో మాకైతే ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ మూమెంట్ అన్నట్టు అనిపించింది. అలా మనకి తెలియని వాళ్ళు వచ్చి మన కోసం ఏదైనా గెస్చర్ చేస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా.
సో వీ ఫెల్ట్ ఇట్ రియలీ హ్యాపీ అండ్ మెమొరబుల్. అలా రిసార్ట్ వ్యూ ఎంజాయ్ చేసేలోపు మనకి రూమ్ అయితే అలొకేట్ అయిపోయింది. చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ క్లబ్ మహీంద్రా మెంబర్షిప్ గురించి చెప్తా. నాకు కూడా ముందు ఐడియా లేదు, బట్ ఈ ట్రిప్ ద్వారానే ఇది ఒక మెంబర్షిప్ అనేది ఉంటుందని తెలిసింది. సో మీకోసం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి ఇక్కడైతే షేర్ చేస్తున్నాను. మనం జనరల్గా క్లబ్ మహీంద్రాలో మెంబర్షిప్ తీసుకుంటే 25 years వరకు అప్లికబుల్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు, లైక్ విత్ ఇన్ ఇండియా అయినా సరే ఆర్ ఇంటర్నేషనల్ ట్రిప్. వరల్డ్ వైడ్ ఎక్కడైనా సరే వీళ్ళ 5-star హోటల్స్ కానీ ఆర్ ఇలాంటి రిసార్ట్స్ కానీ చాలానే ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ ట్రిప్స్కి ప్లాన్ చేసుకునే బదులు ఇలాంటిది ఒక మెంబర్షిప్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు పీక్ టైమ్స్ అలా ఉంటాయి కదా, మనకు హోటల్స్ అలా దొరకవు. బట్ అలాంటి కేసెస్లో అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. వీళ్ళ త్రూ మనకి ఈజీగా హోటల్ స్టేస్ కానీ అలా కూడా దొరుకుతాయి. సో ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఒక నెంబర్ అయితే షేర్ చేస్తాను. ఆ సార్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, మీకు ఇంకా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మాకు ఇక్కడ స్టే చేయడానికి ఛాన్స్ ఎలా దొరికిందంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు మెంబర్, వాళ్ళ త్రూ మేము గెస్ట్ లాగా వెళ్ళాము. సో మనకైతే అకామిడేషన్ ఫ్రీ ఉండదు. ఎవ్రీ హోటల్కి ఆర్ రిసార్ట్కి గెస్ట్ పే అనేది ఒక అమౌంట్ ఉంటుంది ప్లేస్ని బట్టి. ఆ గెస్ట్ పే అనేది మనం పే చేసుకుంటే మనకు కూడా అకామిడేషన్ అనేది దొరుకుతుంది. అండ్ గోవాలో క్లబ్ మహీంద్రా రిసార్ట్ అంటే ఇది ఒకటే కాదు, ఇంకా 2-3 బీచెస్ దగ్గర కూడా రిసార్ట్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి క్లబ్ మహీంద్రా వార్కా రిసార్ట్. ఇలానే ప్రైవేట్ బీచెస్ ఉండి వేరే రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఆఫ్టర్ లాంగ్ వాక్ ఫైనల్లీ మన రూమ్ అయితే వచ్చేసింది. రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ వెల్ మెయింటైన్ అనిపించింది. ఆల్మోస్ట్ 2 cots ఇచ్చారు, 2 familiesకి సరిపోయేటట్టు ఉంది. ఇంకా కిడ్స్ ఉన్నప్పుడు మనము ఇలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడమే బెస్ట్ అని నా ఒపీనియన్. క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళని ఇరిటేట్ చేయడం కంటే కూడా ఇలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తే వాళ్ళకు కూడా హాలిడే ట్రిప్లా ఉంటుంది. మీకోసం అయితే చిన్న రూమ్ టూర్ చేశాను. 26th and 27th 2 nights అయితే ఇక్కడ స్టే చేయబోతున్నాము. ఈరోజు మార్నింగ్ 7:30కి హైదరాబాద్లో ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే ఆన్ ద వేలో లంచ్ చేసుకొని ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 o'clock అలా అయ్యింది. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి తొందరగా సన్సెట్ వ్యూ చూడడానికి బీచ్కి వెళ్ళిపోవాలి. సో ఈలోపు 2 కిడ్స్కి అయితే స్నానం చేయించి వీళ్ళకైతే ట్విన్నింగ్ వేసాము. ఈ ట్రిప్లో మ్యాక్సిమం ట్విన్నింగ్ వేయడానికి ట్రై చేసాము, ఎప్పుడే వేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో 2కి చాలా బాగా సెట్ అయ్యాయి. సేమ్ డ్రెస్సెస్ వేస్తే మస్తు క్యూట్గా అనిపించింది. ఇంకా ఈవినింగ్ సింపుల్ కేక్ కటింగ్ ప్లాన్ చేశాను. సో దానికోసం డెకరేషన్ చేద్దామని బెలూన్స్ అయితే బ్లో చేస్తున్నాము. ఇంకా మనం ఫాస్ట్గా అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. నాకు హోటల్ స్టేకి రిసార్ట్ స్టేకి చాలా డిఫరెన్స్ ఉంటుందని అనిపించింది. రిసార్ట్లో అయితే కిడ్స్కి కూడా చాలా ప్లే ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ బంగీ జంప్ ఉంది, స్లైడ్స్ ఉన్నాయి, ఇంకా స్వింగ్స్, ఇంకా బాక్స్ క్రికెట్ కూడా ఉంది ఇక్కడ. కాకపోతే కొన్ని ఛార్జబుల్ ఉన్నాయి అండ్ కొన్ని అయితే ఫ్రీయే ఉన్నాయి. ఇక్కడ సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇలా కిడ్స్కి మోటార్ బైక్స్ అలా కూడా ఉన్నాయి. సో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ ఓన్లీ రిసార్ట్లో కూడా స్పెండ్ చేసేటట్టు ఉంది. ఇంకా రిసార్ట్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అనేది మీకు Day 2 వ్లాగ్లో చూస్తారు, పూల్ కానీ అన్నీ కానీ. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఇంక ఇప్పుడైతే మనం బీచ్కి వెళ్ళిపోదాము. దీనికి బీచ్ కానుకొనే పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది. సో బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ టేస్ట్ చేయడానికి. ఇది కూడా వీళ్ళ రిసార్ట్ వాళ్ళదే. సో ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయితే ఉండరు బీచ్లో. యూ విల్ సీ రేపు ఆర్ ఎల్లుండి Day 2 ఆర్ Day 3 బీచెస్లో చూస్తారు, క్రౌడ్ అయితే చాలా ఉంటారు. ఇక్కడైతే మాకు చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బాగా అనిపించింది. రవి అయితే మీకు వీడియోస్లో ఎక్కువ కనిపించరు, ఎందుకంటే హీఈస్ లైక్ షై అండ్ కెమెరా కాన్షియస్ పర్సన్. ఫ్యామిలీలో ఒకరు అలా ఒకరు ఇలా ఉంటారు కదా, అదే మేమన్నమాట. సో లాస్ట్ టైం ఎవరో కామెంట్ చేశారు, అందుకే ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. బీచ్కి అయితే వచ్చేసాము. కిడ్స్ 2 కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉండే బీచ్ కోసము. నేను వాళ్ళకి శాండ్లో ఆడుకోవడానికి ఈ శాండ్ కిట్స్ అయితే మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. చాలా హెల్ప్ అయినాయి. మీరు బీచెస్కి వెళ్ళేటప్పుడు కిడ్స్ కోసం అవి క్యారీ చేయండి, చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా సన్సెట్ టైంకే కరెక్ట్ రీచ్ అయ్యాము, చాలా బాగా అనిపించింది. చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మా బుడ్డోడు అయితే అస్సలు ఆగట్లేదు, వాటర్కి అస్సలు భయపడకుండా ఫుల్ ఇట్లా వెళ్ళిపోతున్నాడు లోపలికి. హిమాంష్ కూడా అస్సలు భయపడలేదు. బట్ వాళ్ళైతే చాలా మంచి టైం స్పెండ్ చేశారు.
మాకు అయితే ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చింది వాళ్ళు అలా బాగా ఎంజాయ్ చేయడం. సో ఏం భయపడకుండా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంక ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, కానీ అవి నాకైతే టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపించాయి. సో మేమైతే ఏ వాటర్ స్పోర్ట్ అనేది యూటిలైజ్ చేసుకోలేదు. పారాషూట్ కానీ, పారాగ్లైడ్, బనానా రైడ్ ఇలా కొన్ని వాటర్ రైడ్స్ ఉన్నాయి, కానీ అవి కొంచెం టూ మచ్ ఎక్స్పెన్సివే. చూసారు కదా, అలా బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా గడిపేశాము ఆ ఈవినింగ్ అయితే. సో వీళ్ళిద్దరు ఇలా ఆడుకోవడం చూస్తుంటే మాకు చిన్నప్పుడు మనం ఇసుకలో ఆడుకునే వాళ్ళం కదా, అలా గుర్తొస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎవ్వరు ఇసుకలో ఆడట్లే కదా, అందుకే మేబీ పేరెంట్స్ ఇలా బీచ్కి తీసుకెళ్ళి శాండ్లో ఆడిపిస్తున్నారు. అండ్ హిమాంష్ వాళ్ళ స్కూల్లో కూడా శాండ్ పిట్ ప్లే అనేది ఉంటుంది. సో మేము చిన్నప్పుడు ఇలా ఇసుకలో కాలు పెట్టి గూడు కట్టేవాళ్ళం కదా, అదైతే నేర్పించాము వాళ్ళకి. సో చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. ఇంక ఇప్పుడు బీచ్ నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాము. ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసాము. అండ్ అందరం కూడా వైట్ థీమ్ అనుకున్నామని అందరం అయితే వైట్ అవుట్ఫిట్స్ వేసుకున్నాము. దిస్ ఈస్ హిస్ సెకండ్ బర్త్డే. మీ అందరి బర్త్డే విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా మా శ్రీమాన్ పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మంచిగా బ్లెస్ చేయండి శ్రీమాన్ని. యా, దట్ వాజ్ శ్రీమాన్ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్. ఎప్పటికీ మెమరీలా ఉంటుందని ఇక్కడైతే షేర్ చేశాను. హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటా. ఇంకా మనం ఇప్పుడు డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాము. మేమైతే రిసార్ట్లోనే చూస్ చేసుకున్నాము 3 మీల్ ప్యాకేజ్ లాగా. సో 2 నైట్స్కి డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ లాగా. సో కిడ్స్ ఉన్నారు కదా, మోర్ బయట ఆప్షన్స్ కంటే రిసార్ట్లో వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపించింది. ఇంకా ఇక్కడ చాలా ప్యాకేజెస్ ఉంటాయి, మీల్ ప్యాకేజెస్, దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉండే, వర్త్ ఇట్ అనిపించింది. కొంచెం ఎక్స్పెన్సివే, బట్ ఇట్స్ ఆల్ వర్త్. మేము ఈ నైట్ డిన్నర్కి బుఫే చూస్ చేసుకున్నాము. లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. సో రోటీస్ కానీ, చపాతీస్, నాన్స్ అన్నీ, అండ్ కబాబ్స్ అండ్ నాన్ వెజ్లో అలా కూడా అవి మనం ఆర్డర్ చేస్తే తెచ్చిస్తున్నారు. బుఫేస్లో కూడా చాలా ఆప్షన్స్ ఉండే. నాన్ వెజ్ మటన్ సూప్ అయితే అదిరిపోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఐఎమ్ మెన్షనింగ్ ఇట్ స్పెషల్లీ. ఇంకా స్ప్రౌట్స్, ఇంకా డెజర్ట్స్, చాలా ఆప్షన్స్ ఉండే. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకున్నాము. సో దిస్ వాజ్ అవర్ డే 1 ఇన్ గోవా. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియోలో కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ వీడియో కొంచెం లెంతీగా అనిపించుండొచ్చు, బట్ ఇంకా మెమొరీలా ఉంటుందని ఇక్కడైతే షేర్ చేసుకున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.